కాంగ్రెస్లోకి బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ వెళ్లనున్నారు. శ్రీశైలం గౌడ్ను కలిశారు మైనంపల్లి, పట్నం మహేందర్ రెడ్డి, హనుమంతరెడ్డి, భూపతి రెడ్డి. కాంగ్రెస్లోకి రావాలని శ్రీశైలం గౌడ్కు ఆహ్వానం పలికారు. రేవంత్ ఆదేశాలతో పార్టీలోకి ఆహ్వానించారు నేతలు. నేడు కాంగ్రెస్లో చేరనున్నారు కూన శ్రీశైలం గౌడ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి. లావణ్య, కూన శ్రీశైలం గౌడ్ బీజేపీ క్యాండిడేట్ తన గత కొంతకాలంగా మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పేసి కొంత మేరకు సంతృప్తితో ఉన్నారు. అయితే మల్కాజిగిరి స్థానాన్ని విధులు వారిద్దరికి కేటాయించినప్పటి నుంచి కూడా చాలా అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా కూడా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటూ ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయడం జరగటం లేదు. అయితే తాజాగా పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూన శ్రీశైలం గౌడ్ని పార్టీలోకి ఆహ్వానించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా సూచించడంతో నిన్న నైట్ కుత్బుల్లాపూర్లోని తన నివాసానికి కూన శ్రీశైలం గౌడ్ నివాసానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా సైడ్ మైనంపల్లి హనుమంతరావుతో పాటు చాలా మంది నేతలు సునీత మహేందర్ రెడ్డి ఇంకా కొంతమంది కాంగ్రెస్ నేతలంతా కూడా కూనన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తనను పార్టీలోకి రావాలని చెప్పేసి ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు కూడా కొంత మేరకు సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా ఈ రోజు రేపు పార్టీలో చేరుతారు అనే సమాచారం అందుతుంది. అయితే భవిత, కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ లో చేరడం వల్ల ఈటెల రాజేందర్కి ఏమైనా నష్టం కలిగే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా, అంటే బీజేపీ తరఫున కావచ్చు, టీఆర్ఎస్ తరఫున కావచ్చు, పార్టీలో చేరినటువంటి వాళ్ళ యొక్క నేతల యొక్క ఉన్నటువంటి అనుచరులంతా కూడా ఖచ్చితంగా పార్టీలో మళ్ళీ వాళ్ళు కూడా వీళ్ళతో పాటు పార్టీ మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత అక్కడ వాళ్ళకి మైనస్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ భవిత.